వైసీపీకి మరో షాక్ తగిలింది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్ అధికారికంగా టీడీపీలో చేరారు. వీరంతా ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా సమర్పించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేతలు ప్రకటించారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పటికే వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరిలో పోతుల సునీత బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ కొంత జనసేనకి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. వీరి రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. విడుదల రజనీతో విభేదాల కారణంగా మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కర్రి పద్మశ్రీ వెంటనే టీడీపీకి అనుకూలంగా మారారు. తన పదవికి రాజీనామా చేశారు. సభలో ఆందోళన కూడా నిర్వహించారు. కొంతకాలానికే బల్లి కళ్యాణ చక్రవర్తి సైతం రాజీనామాను సమర్పించారు. ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ కాలపరిమితి 2029 మార్చి వరకు ఉంది. బల్లి కళ్యాణ చక్రవర్తి పదవీ కాలం 2027 వరకు ఉంది.